హాయ్ ఫ్రెండ్స్, ఏంటి టైర్ చూపిస్తున్నాం అనుకున్నారా? ఇదైతే మన బండిదే. ఇది రెండో టైర్ అయితే ఎయిర్ లాగింది. బండి వచ్చిన తర్వాత బండి వచ్చి 6 నెలలకి అయితే 2 టైర్లు అయితే ఎయిర్ లాగేసినాయి. అంత దరిద్రంగా అయితే ఉన్నది ఈ కంపెనీ పేరేంటో, అసలు టైర్ ఏంటో అన్ని కూడా మీకు వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. అలాగే మనం ఆల్రెడీ ఒక టైర్ వారంటీకి అయితే ఇచ్చాం. 4 నెలలకి వారంటీ ఎయిర్ లాగిన టైర్ అయితే అదైతే రావడం అయితే జరిగింది. దానికి ఎంత కట్టాను ఏంటనేది అయితే మీకు క్లారిటీ ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఒకసారి మన బండి టైర్ చూడండి. ఇది నేను అన్నవరం కిరాయికి వెళ్తుంటే రన్నింగ్ లో అయితే ఎయిర్ లాగిస్తుందండి. నేనైతే చాలా బళ్ళకి పక్కన పెట్టిన బళ్ళు ఆగున్న బళ్ళకి అయితే ఎయిర్ లాగడం చూసాను, కానీ ఇలా రన్నింగ్ లో ఉన్న బండికి ఎయిర్ లాగడం అయితే ఇప్పటి వరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా ఎంట్రా షేక్ అవుతుందని చూస్తే బ్యాక్ వచ్చి చూస్తే టైర్ ఎయిర్ లాగిస్తుంది. బ్యాక్ వీల్ కాబట్టి సరిపోయింది. ఫ్రంట్ వీల్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. అలాగే వెంటనే టైర్ మన దగ్గర సేఫ్టీ స్టెప్ని టైర్ ఉంది కాబట్టి వెంటనే మార్చేసుకోవడం అయితే జరిగింది. అలాగే ఒకవేళ స్టెప్ని టైర్ పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇటువంటి టైర్లు వేయించుకుంటే చాలా దారుణంగా అయితే ఉంటుంది అనమాట. బాగా గమనించండి. నేను చెప్పిన టైర్లు మాత్రం మీరు అయితే కొనొద్దు ఎప్పుడు కూడా. నేనైతే ఈ టైర్లు కొనలేదు, కంపెనీతో వచ్చినాయని ఉండొచ్చాను. అంటే టైర్లు మార్చేసుకోవచ్చు, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఆ టైర్లను అలా రొటేషన్ చేస్తాం. కానీ ఇవి కూడా చాలా డ్యామేజ్ చేసినాయి మనల్ని. ఒకే రోజు 3 టైర్లు అయితే పెంట పెట్టేసినాయి అనమాట. దాని గురించి అయితే కొంచెం బాధ కలిగి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. మీరు అడగొచ్చు అయితే ఏ టైర్లు కొంటే బెటర్ అని. అదైతే నేను ఈ వీడియోలో చివరి చెప్దాం అనుకుంటున్నాను. అప్పటివరకు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా? ఈ టైర్ చూడండి అసలు ఏ రకంగా ఎయిర్ లాగిందో. కొంచెం బొడ్డు వస్తుంది అనుకోవచ్చు. ఇది చాలా దారుణంగా అయితే వచ్చింది. ఇంత దారుణంగా వచ్చినప్పుడు ఇంకా లక్కీగా టైర్ మనం ముందుగా చూసుకున్నాం కాబట్టి పేలిపోకుండా సరిపోయింది. అదే రన్నింగ్ లో పేలిపోయి ఉంటే పరిస్థితి ప్యాసింజర్ల పరిస్థితి. ప్రతి ఒక్క ఆటో కంపెనీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఇటువంటి దిక్కుమాల కంపెనీలతో టైర్ పెట్టుకున్నప్పుడు టైర్ క్వాలిటీ బాగుండేలా అయితే చూడండి. ఎందుకంటే మీరు మా దగ్గర అన్ని ఛార్జెస్ వేసే డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరేమి టైర్లు తక్కువ బడ్జెట్లో వేసి తక్కువ రేటు తీసుకోవట్లేదు కదా. ప్రతిదానికి మా దగ్గర అయితే రేటు పేలిపోతుంది కాబట్టి దయచేసి మీరు ఎప్పుడన్నా ఇటువంటి కంపెనీలతో టైప్ పెట్టుకుని మా గురించి ఆలోచించి మీరు టైప్ పెట్టుకోండి. ఎందుకంటే మా గురించి ఆలోచించండి. ఆటో డ్రైవర్ దగ్గర అంత ఇన్కమ్ లేదు, అంత బడ్జెట్ కూడా లేదు. ఎటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా సరే చేయించుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాం. ఇప్పుడు వ్యాపారాలు అంత మాత్రంగా ఉన్నాయి. సో ఇటువంటి కంపెనీ టైర్లు మీరు వేయించేటప్పుడు మాత్రం కంపల్సరీ కొంచెం జాగ్రత్త వహించాలని అయితే మరీ కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఈ టైర్ కూడా ఎన్ని రోజుల్లో రాదు. ఇది టైర్ అయితే మనం లెక్క పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 30 తారీఖున అయితే వేయించడం అయితే జరిగింది. ఎన్ని రోజులు వస్తుందో, ఒకవేళ ఇది కూడా ఎయిర్ కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ నేను కన్జ్యూమర్ కోర్టుకి అయితే వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే అది ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక ఇప్పటివరకు వెళ్ళలేదు. ఈసారి నేనైతే కంపల్సరీ ట్రై చేస్తాను. పాత టైర్ రిమూవ్ చేసి డిస్క్ అయితే టైర్ లిప్పి మిషన్ మీద అయితే పెట్టాడు, కానీ డిస్క్ సైజ్ సరిపోలేదు. పెద్ద బండికి అయితే సరిపోను, ఈ బండికి సరిపోవట్లేదు. టైర్ అయితే నార్మల్గా ఎక్కిస్తున్నాడు, కానీ ఇదైతే అవ్వట్లేదండి. చాలా జారిపోతుంది. ఎందుకంటే చుట్టూరు ఎడ్జిలకి ట్యూబ్లెస్ టైర్ కదా, దానికైతే గమ్ అయితే రాయడం జరిగింది. దానివల్ల డిస్క్ నుంచి జారిపోతుంది. అది కొంచెం ఇబ్బందిగానే ఎక్కింది టైర్ అయితే ఎక్కడం. అంటే దీన్ని ఎక్కువగా సుత్తితో కొట్టకూడదు, టైర్ అంతా పోద్ది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఎక్కించడం అయితే జరిగింది. అలాగే మన బండి ఇక్కడ పార్క్ చేసాం. ఇది పెద్దాపురంలో మున్సిపల్ సెంటర్ దగ్గర అయితే ఈ యొక్క షాప్ అయితే ఉంటుంది. ఆ అబ్బాయి పేరు శివ అనమాట. అన్నా క్యాంటీన్ ఆపోజిట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉంటుంది. పక్కనే గుడి కూడా ఒకటి ఉంటుంది. ఈ అబ్బాయి ఫేస్ చూడండి. ఫేస్ చూసిన తర్వాత మీరు అటుపక్క ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఒకవేళ ఎప్పుడైనా వాంటింగ్ వచ్చినప్పుడు కానీ వీళ్ళ దగ్గర అయితే వేయించుకోండి. పంచర్ వేయించుకోవాలనుకున్నా, టైర్ వేయించుకోవాలన్నా సరే ఇక్కడ బాగా వేస్తాడు. ఒకసారి పంచర్ వేసాడంటే మళ్ళీ అది లీక్ అవ్వడం గట్రా ఏం జరగదు. సో కాబట్టి ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, మనకు తెలిసిన అబ్బాయి చాలా బాగా చేస్తారు కాబట్టి అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎట్టకాలకైతే మనకు టైరు కట్ అవడం అయితే జరిగింది. అది కూడా ఒక సైడ్ అయితే దిగిపోయింది కిందకి, ఇంకో సైడ్ కూడా జాయి ఎక్కిస్తుందంటే మాత్రం ఎడ్జి పాడవకుండా సరిపోద్ది. చూసారు కదా, చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా అయితే వేయడం జరుగుతుంది. అమ్మయ్య, టైర్ అయితే పట్టేసింది. ఇక్కడ నుండి మనం ఎయిర్ పెట్టేసుకుని అప్పుడు టైర్ మార్చుకుంటే సరిపోద్ది అనమాట. చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ఎయిర్ ఎక్కువ పెట్టేస్తున్నాను అందుకే ఎయిర్ లాగేస్తున్నాను. కానీ నేను ఎప్పుడు కూడా 60 దాటి పెట్టను. ఫ్రంట్ అయితే 40, బ్యాక్ అయితే 60 పెడతాను అనమాట. అంతకుమించి ఎక్కువ పెట్టను. ఎందుకంటే నేను ఈ టైర్లతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాను కాబట్టి ముందుగా నేను ఆలోచించి తక్కువే పెట్టుకుంటున్నాను. దయచేసి ఎవరన్నా ఎయిర్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ 60, ఫ్రంట్ 40 పెట్టుకుని సరిపోతాయి ఈ టైర్లు ఉంటేనే. అలాగే ఇప్పుడు బండి ఉన్న టైర్ ఇప్పడానికి గల కారణం ఏంటంటే, దీనికి వచ్చేటప్పుడు ఒక స్క్రూ అయితే గుచ్చుకుంది. దాని గురించి అయితే గాలి తగ్గుతుందని మన దగ్గర ఉన్న కొత్త టైర్ ఎయిర్ లాగిన టైర్ ఇప్పేసి కొత్త టైర్ వేసి ఆ టైర్ అయితే బ్యాక్ సైడ్ వేసి ఇప్పుడు ఈ టైర్కి అయితే ఇప్పిన టైర్ పంచర్ వేయించుకొని మనం స్టెపిన్ టైర్ కింద పెట్టుకున్నామంటే కొంచెం మనకి ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనమాట.
ఆ టైర్ అయితే మళ్ళీ వారంటీకి ఇద్దాం అనుకున్నాను, ఎయిర్ లాగిన టైర్. కానీ ఇంకా అసలు దాంట్లో బటన్ లేదు కాబట్టి మళ్ళీ మనకి ఎక్స్ట్రా పేమెంట్ అయితే పడుతుంది. దాని గురించి అయితే ఇంకా ఇవ్వట్లేదు. దాని బదులు కొత్త టైర్ కొనుక్కోవడం మంచిదనేసి అయితే నేను ఆలోచించి ఆగిపోయాను అనమాట. నేనైతే పెద్దాపురం వచ్చేటప్పుడు ఒక టైర్ పంచర్ అయిందన్నాను కదా, అది ఇదే స్క్రూ గుచ్చుకుంది అనమాట. అయితే ఎయిర్ ఎక్కడ లీక్ అవుతుందో చెక్ చేయడానికి అయితే చూస్తున్నాను. అయితే మామూలుగా కనిపించలేదు, వాటర్ బాస్తో కనిపిస్తుందని అయితే చూసాను. అయినా సరే మనకి పెద్దగా తెలియలేదు అనమాట. ఆ తర్వాత అందులో ముంచిన తర్వాత అప్పుడైతే బెలూన్స్ వచ్చినాయి చూసారు కదా, ఎయిర్ బెలూన్స్, అవే వాటర్ లీక్ అవుతుంది అనమాట. అక్కడైతే మార్కర్తో చిన్న మార్క్ అయితే పెట్టుకున్నాడు గుర్తు కోసం. అప్పుడైతే పంచర్ వేయడానికి అయితే మనోడు ఎక్విప్మెంట్ అయితే తెచ్చుకున్నాడు. ఇక్కడ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఎవరు ఇబ్బంది పడే పని లేదు. ప్రతి ఒక్క పంచర్ కూడా వేయగలడు. ఇక్కడ హీట్ పంచర్ అంటారు కదా, అది కూడా వేస్తాడు. సో కాబట్టి ఎవరైనా సరే ఆలోచించక్కర్లేదు, ఇక్కడ వేయించుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వేస్తాడు. కాబట్టి మీరు ఎవరికైనా ఇటుపక్క వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ షాప్కి అయితే వెళ్ళండి. అసలు పంచర్కి టైర్ మార్చినందుకు ఎంత తీసుకున్నాడో తెలుసా? ఈ అబ్బాయి అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి పంచర్కి టైర్ మార్చినందుకు అయితే 100 రూపాయలు తీసుకున్నాడు. అలాగే మీ సైడ్ ట్యూబ్లెస్ టైర్కి పంచర్ వేస్తే ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే టైర్ కంపెనీ వచ్చేసి మెట్రో కంపెనీ అనమాట. ఎవరైనా కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు మెట్రో టైర్లు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోకండి. ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అవసరమైతే టైర్లు అట్టే పెట్టేసి వేరే టైర్లు వేస్తేనే తీసుకుంటానని చెప్పండి. అలాగే మన టైర్ ఎయిర్ లాగిన తర్వాత 2 నెలల తర్వాత అయితే వచ్చింది. నేను ముందుగానే టైర్ కొనుక్కున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ వారంటీలో టైర్ వస్తుంది, బండితో అలాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. కాబట్టి ఈ టైర్లు అయితే తీసుకోవద్దు. నాకు 2 నెలలు పట్టింది. అలాగే ఈ టైర్కి అయితే నేను 550 రూపాయలు అయితే పే చేసి మళ్ళీ టైర్ అయితే తీసుకున్నాను. దీని కొత్త టైర్ కాస్ట్ ఎంతో నాకు తెలియదు. అలాగే ఎంఆర్ఎఫ్ టైర్ అయితే 1300 చిల్లర పడింది. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.